ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓ బయటికి వెళ్ళాలంటే మా అమ్మాయికి ఇంకా వామిటింగ్ అవ్వదు, కానీ ఆ సెన్సేషన్ చాలా అసలు కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళడమే మానేశాను నేను. ఎందుకంటే ఆ గ్లాస్ దింపితేనే అది ఉంటుంది మా అమ్మాయి కార్లో, లేదంటే ఇంకా మనల్ని ఒక విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. అయితే నేను ఇలా ట్రిప్కి వెళ్తున్నాం భగవాన్ అని ఒక రోజు భగవాన్ ముందు కూర్చొని ప్రేయర్ చేశాను. వెళ్ళక చాలా దూరం వెళ్తున్నాం, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం భగవాన్, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఆ ఎంజాయ్మెంట్ నేను అనుభవించాలంటే మా అమ్మాయితో నాకు చాలా కష్టం. 2 hours ఫ్లైట్ అంటే ఆ అమ్మాయి ఉంటుందో ఉండదో, ఎలా ఉంటుందో, గ్లాసులు దింపడాలు ఇవేం ఉండవు కదా. అయితే ప్రేయర్ చేశాను, నేను వెళ్ళిన ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలి భగవాన్, ఎక్కడ టైం వేస్ట్ అవ్వకూడదు, ప్రతి ప్లేస్లో కూడా హ్యాపీగా నేను ఆ ప్లేసెస్ని అనుభవించాలి, హ్యాపీగా ఉండాలి. అలాగే మా అమ్మాయితో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, మీరు చూసుకోండి భగవాన్, మీ చేతుల్లో పెట్టేశాను ఇదంతా. అలాగే మాకు వెళ్ళొస్తున్న ట్రిప్ అంతా కూడా రక్షణ కవచం వేయండి అని ప్రేయర్ చేసుకుని స్టార్ట్ అయ్యాము. అలాగే ఫ్లైట్ ఎక్కాము, తనలో ఏ చేంజెస్ లేదు. ఓకే, ఈ ఎగ్జైట్మెంట్లో ఉన్నట్టుంది, మళ్ళీ కారు ఎక్కాక స్టార్ట్ చేస్తుందేమో అనుకున్నాను. అలా మేము ఢిల్లీలో దిగాక కారు ఎక్కిన తర్వాత మాకు 11 hours జర్నీ ఒక ప్లేస్కి వెళ్ళడానికి. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే 11 hours జర్నీలో నాకు భయం వేసింది ఏం జరుగుతుందని. అయితే కారు ఎక్కిన తర్వాత మా అమ్మాయి పడుకుంది. ఓకే, ఇది నైట్ నిద్ర లేదు కాబట్టి ఇలా పడుకుంది అనుకున్నాను. ఆ రోజంతా అలా జర్నీలో పడుకుంది, ఎక్కడైనా తినడానికి లేపితే లేవడం మళ్ళీ పడుకోవడం, ఆ రోజంతా అలాగే అయిపోయింది. నెక్స్ట్ డే మేము తిరిగే ప్లేసెస్ కూడా తిరుగుతూ ఉన్నాం. అప్పుడు ఈ 7 days నేను అబ్జర్వ్ చేస్తే మా అమ్మాయి అసలు కారు ఎక్కడం పడుకోవడం, మేము చాలా అవర్స్ జర్నీలోనే ఉన్నాము. అసలు భగవాన్ ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా అయింది మా అమ్మాయికి. అయితే ఎక్కేసరికి పడుకునేది, టైంకి లేస్తే పెట్టితే తినేసేది, మళ్ళీ పడుకునేది. అసలు ఇన్ని డేస్ ఎక్కడ ఒక్క నిమిషం టైం వేస్ట్ అవ్వలేదు, అన్ని ప్లేసెస్ బాగా ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీనెస్ ఇచ్చారు, రక్షణ కవచం వేసి మమ్మల్ని అంత బాగా తీసుకెళ్లారు భగవాను. మళ్ళీ మేము అన్ని అయిపోయి రిటర్న్ ఎయిర్పోర్ట్కి వచ్చే టైంలో మాకు వర్షం, అది చాలా ఆ ప్లేసెస్ చాలా డేంజరస్ ప్లేసు, ఇంకా సైడ్కి లోయ అనమాట. కంటిన్యూగా వర్షం పడుతుంది తెల్లవారుజాము నుంచి. మేము స్టార్ట్ అయ్యాం 7 o'clockకి. ఆ వర్షం చూస్తే నాకు చాలా భయం వేసింది, భగవాన్ ఏంటి ఇంతవరకు అంత బాగా జరిగింది, ఇంకా 1 day అయితే మాది కంప్లీట్ అయిపోతుంది ఈ వర్షం భగవాన్ అని ప్రేయర్ చేసుకున్నాను. మూలమంత్రం స్టార్ట్ చేస్తూనే ఉన్నాను. అలా 108 times మూలమంత్రం కంటిన్యూ చేసి ఎప్పుడైతే 108 time మూలమంత్రం ఆగిందో అప్పుడు వర్షం ఆగిపోయింది. అప్పుడు అర్థమైంది అక్కడ నా ప్రేయర్ అవసరం, భగవాన్ నాతో ప్రేయర్ చేయించి ఆ మూలమంత్రం చేయించి ఆ వర్షం స్టాప్ చేశారు. వర్షం స్టాప్ అయ్యాక అప్పుడు మా కారు కొంచెం స్పీడ్ అయిందనమాట. అలా మొత్తం కంప్లీట్ చేయించారు. కొన్ని సంవత్సరాల నుంచి మా అమ్మాయితో ఈ ప్రాబ్లం గురించి ఫేస్ చేస్తున్నాను. అంత గొప్ప అనుగ్రహం ఇచ్చారు అమ్మా భగవాన్. ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా అద్భుతాలు. అమ్మా భగవాన్ ఎంత ఇదిగా ఉన్నారు మనకి, ఎంత గొప్ప అదృష్టవంతులు మనం. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా భగవాన్, లవ్ యూ. కల్కి కలియుగ దేవ కమలానన శ్రీహరి విష్ణు నరరూప నారాయణ. కల్కి కలియుగ దేవ కమలానన శ్రీహరి విష్ణు నరరూప నారాయణ. వైదర్భి ప్రియపుత్ర పురుషోత్తమా, వైదర్భి ప్రియపుత్ర పురుషోత్తమ, వరదరాజతనయ